కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ ప్రాంతంలో ఉన్నటువంటి ధర్మస్థలాలో అసలు ఏం జరుగుతోంది? ఒక పారిశుద్ధ్య కార్మికుడు 20 ఏళ్లలో తానే 120 మందికి పైగా మహిళల్ని, మైనర్లని పాతి పెట్టాను, మాస్ బరియల్ జరిగింది అనేటువంటి ఒక మాట పోలీసులకి లేఖ రూపంలో అందించిన తర్వాత ఇప్పుడు అది సంచలనాలకు కేంద్రంగా మారింది. ధర్మస్థల అనేది దక్షిణ కన్నడలో ఉంది. అక్కడ ఉన్నటువంటి చాలా ఫేమస్ టెంపుల్ శివలింగం అక్కడ ఉంటుంది. అక్కడికి రోజు 10,000 మందికి పైగా భక్తులు అక్కడికి దర్శనాల కోసం వస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు రాసినటువంటి లేఖతో ఒక క్రూయల్ గా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, మాస్ బరియల్ కి సంబంధించినటువంటి వార్త దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. 1995 నుంచి 2014 వరకు అంటే 20 సంవత్సరాల పాటు తాను మహిళల్ని, అందులోనూ పర్టికులర్ గా మైనర్ల శవాలని తనకు ఇస్తే తను వాటిని పాతి పెట్టాను, వాటికి ప్రాపర్ గా జరగాల్సినటువంటి క్రిమేషన్స్ జరగలేదు, దహన సంస్కారాలు జరగలేదు, కాబట్టి నేను ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నాను అనే మాటతో తన లాయర్ల ద్వారా పోలీసులకి లేఖను అందించాడు. అది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. యాక్చువల్ గా ఇప్పటిదాకా వెలుగులోకి ఇంత వందలాదిగా జరిగినటువంటి హత్యల వివరాలు ఎందుకని బయటికి రాలేదు? తను ధర్మస్థలిలో పారిశుద్ధ్య కార్మికుడిగా 95లో జాయిన్ అయినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయని తెలిసి 1998లోనే పోలీసులకు కంప్లైంట్ చేయడానికి వెళితే పోలీసులు తనని బెదిరించారనే మాట ఆ పారిశుద్ధ్య కార్మికుడు తన లెటర్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశాడు. ఆ లెటర్